యెషయా గ్రంథము నుండి 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రము. పాలు ఇచ్చే తల్లి తన బిడ్డని మర్చిపోగలుగుతాదేమో కానీ నేను మాత్రము మిమ్మల్ని ఏమన్నాడు? మనం అంటూ ఉంటాం, అయ్యా ఎందుకు మర్చిపోయావా ప్రభువా నన్ను, ఎందుకు ఇంత కష్టాలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఎందుకు ఇన్ని శ్రమలు, నన్ను ఎలా వీడితివి అని అన్నారు ఎప్పుడైనా? చెప్పండి, చెప్పారా ఈ మాటలు దేవునికి? అమ్మా, దేవుడు ఎవరిని తృణీకరించడానికి రాలేదు, కానీ ఆయనతో సమాధానపరచుకోవటానికి మాత్రమే ఈ లోకమునికి యేసయ్య వచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథములో చూడు, యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమి రాయబడిందో 53వ అధ్యాయము 5వ వచనములోని, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో హీ వాజ్ డిస్పైజ్డ్ ఫర్ అవర్ సేక్ అని అంటాడు. అవునా? ఆయన ఎవరి వలన తృణీకరింపబడ్డాడు చెప్పండి? మన కోసమే వచ్చాడు, మళ్ళా మనమే ఆయనని, చాలా గొప్పవారం కదండి మనము. తన రాజ్యముని విడిచిపెట్టి, తన సింహాసనము, తన మహిమని కాదని ఒక మనిషి రూపాన్ని ధరించుకొని, రక్తమాంసపు శరీరాన్ని ధరించుకొని నీ దగ్గరికి వస్తే అలాంటి దేవుడినే నువ్వు తృణీకరిస్తావా? అలాంటి దేవునికే నువ్వు చోటు ఇవ్వవా? అంటే ఒక్కసారి కాదండి మనం దేవుణ్ణి తృణీకరించింది. బహుశా పోయిన సంవత్సరంలో ఎన్నిసార్లు మనం దేవుణ్ణి తృణీకరించి ఉంటామో, ఎన్నిసార్లు దేవునికి అబ్బా నీకు ఇక్కడ పర్మిషన్ లేదు, ఈ ఏరియాలో నువ్వు జోక్యము చేసుకోవద్దు. ఎన్నిసార్లు, ఒక్కమారు కాదు 100 సార్లు కనీసం గత సంవత్సరంలో దేవుణ్ణి మనం తృణీకరించి ఉంటాము. అయినను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మరలా ఆయన తృణీకరించిన తర్వాత కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమాత్రమో త్రోసివేయని వాడై ఉన్నాడు దేవునికి. అందుకనే దేవుడు అంటాడు, నేను నిన్ను ఏమాత్రము విడువను. ఏమాత్రం అంటే నువ్వు నన్ను తృణీకరించినా, తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చినా నేను నిన్ను త్రోసివేయను, ఏమాత్రము విడవను ఎన్నడూ. ఏమిటండి ఈ ప్రేమ? ఇంతగా తృణీకరింపబడిన వాడు ఒక వ్యక్తిని, ఒక పాపిష్టి మనిషిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు. A person who is being rejected, but when you go to him, he does not reject you. What kind of a God is this? ఎంత గొప్ప దేవుడు ఆ దేవుడండి. Whoever listens to you listens to me. Whoever rejects you rejects me. ఎందుకంటే నీలో ఎవరు నివసిస్తున్నారు? నిన్ను రిజెక్ట్ చేసినాడంటే, నిన్ను తృణీకరించినంటే నీతో పాటు నీలో ఉన్న యేసుని కూడా తృణీకరించాడా లేదా? యేసుని తృణీకరిస్తే వాడి సంగతి ఏందో మనకి తెలుసు, ఏమైతుందో మనకి తెలుసు. Whoever listens to you listens to me. Whoever rejects you rejects me. But whoever rejects me rejects him who sent me. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. నన్ను పంపిన వాడినే అమ్మా, నీకు సహాయం చేయటానికి ఎవరైనా నిరాకరిస్తున్నారా? నిన్ను ఆదుకోకుండా నీకు తృణీకరిస్తున్నారా? నిన్ను కాదు తృణీకరిస్తున్నది, నీలో ఉన్న యేసుని పంపించిన ఆ దేవుణ్ణే వారు తృణీకరిస్తున్నారు. అది మహాపాపము వారికి. చాలాసార్లు అంటాము, బ్రదర్ నా సొంత తోబుట్టు వారే, బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, అప్పుల పాలు అయిపోయినా నీ సహాయం చేయడానికి చేయి చాచితే తృణీకరించి పంపించారు, నిరాకరించి పంపించేశారు బ్రదర్. అంటే వారు నిన్ను కాదు సిస్టర్, నిన్ను కాదు బ్రదర్ నిరాకరించింది, దేవుడనే నిరాకరించారు. వారికి తగిన ప్రతిఫలము దేవుడే కలుగజేస్తాడు వారికి.
హౌ డేర్ యు రిజెక్ట్ గాడ్? కీర్తనలు 27వ కీర్తన 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎవ్వరైనా మిమ్మల్ని నిరాకరించినా, ఎవ్వరు మిమ్మల్ని తృణీకరించినా, దేవుడు మాత్రం మిమ్మల్ని త్రోసివేయుడు, తృణీకరించడు. దయచేసి నా మాటలు కాదు, ఇవి దేవుని మాటలు. నమ్మండి. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. భలే సందర్భాల్లో విడిచిపెడతారు తెలుసా? మనకి కావలసిన వారే సరైన సమయంలో, ఎప్పుడైతే అప్పులు పాలైపోతామో, ఎప్పుడైతే హాస్పిటల్లో అనారోగ్య పాలైపోతామో, అప్పుడే కనిపించరేంటో ఈ కుటుంబ సభ్యులు. అవునా కాదా మీరు చెప్పండి? కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఎవ్వడు మన చుట్టుపక్కల కనిపించడు. కానీ నీ ప్రక్కనే కూర్చొని నీ కన్నీళ్లు తుడిచేవాడు ఉన్నాడు. దేవుడే. దేవునికి స్తోత్రము. అమ్మ, ఎవ్వరు మిమ్మల్ని విడిచిపెట్టినా, వెలివేసినా, నిరాకరించినా, తృణీకరించినా దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. అంతగా దేవుడు, నాకు తెలిసి దేవుడు ఎవరితోనో గట్టిగా బలంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళు ఏదో పిచ్చి ఆలోచనలతో సంఘానికి వచ్చారు కాబట్టి దేవుడు వారితోనే సూటిగా మాట్లాడుతున్నాడు. అపార్థము చేసుకున్నారు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు లాంటి వారిని అపార్థము చేసుకుంటే నిన్ను అపార్థం చేసుకోరా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనం. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని ప్రధాన యాజకుడు లేచి, నువ్వు ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. చూడండి, యేసుక్రీస్తు ఏ మాట చెప్పినా ఆయన అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారా? మీరే చెప్పాలి. అపార్థమే కదా చేసుకున్నారు, అవునా? ఆయన మంచి ఉద్దేశముతో చెప్పినా, ఆయన ఏ మాట చెప్పినా కూడా దాని వెనకాల ఒక కారణం లేకుండా చెప్పలేదు. ఎంత మంచి మాటలు చెప్పినా ఆ మాటల్ని అపార్థమే చేసుకున్నారు, కానీ అర్థం చేసుకునే నాదుడే లేడండి. ఆశ్చర్య కలుగుతుంది కదండి. సొంత ఇంటివారే అపార్థము చేసుకున్నారు యేసుక్రీస్తు ప్రభుని. వారు స్వకీయ జనులే అపార్థము చేసుకున్నారు. యాజకులే. ఆయన ఎవరు? యాజకుడా కాదా? రాజైనా యాజకుడు ఆయన. ఎవరు పంపించారు ఆయనని? ఎన్ని మార్లు చెప్పలేదు, నేను మాట్లాడే మాటలు నావి కావు. ఎవరి మాటలు? దేవుని మాటలని చెప్పినా కూడా వారు అపార్థము చేసుకున్నారంటే నిజంగా ఎంతగా బాధపడి ఉండాలి. అరే, ఈ మనుషులు ఏ మనుషులయ్యా? ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏందయ్యా నన్ను అర్థం చేసుకోరు. ఏమి చెప్పినా దాని వెనకాల ఏదో ఒక తప్పు పట్టడానికే చూస్తారు, కానీ అర్థం చేసుకోరేమిటి? నా సొంత కుటుంబం, నా సొంత భర్త నన్ను అర్థం చేసుకోవడేమిటి అని ఉన్నారా ఎవరైనా? అరే, నేను ఏం చెప్పినా ఏదో ఒక మెలకు తీస్తాడు అందులో నుండి. ఎందుకు ప్రతి దాని వెనకాల ఏదో ఒక తప్పు వెతుకుతాడు? నన్ను అర్థం చేసుకోవడేంటి? అరే, నా శరీరాన్ని నేను సమర్పించుకున్నానే, నా యావత్తును తనకి సమర్పించుకున్న తర్వాత, అరే నేను ఏం చెప్పినా ఆయన మంచి కోసమే, ఆయన క్షేమము కోసమే చెప్పినా కూడా ఏమిటండి ఈ భర్త నన్ను అర్థం చేసుకోడు, ఏమిటండి ఈ భార్య నన్ను అర్థం చేసుకోదు అని మీకు ఫీలింగ్ ఉన్నదా? ఏం ఫీల్ అవ్వకండి. దేవుణ్ణి కూడా అపార్థము చేసుకున్నారంట మనుషులు. They misunderstood God. What are we if people misunderstand us? దేవుణ్ణి అపార్థము చేసుకుంటే మనల్ని అపార్థం చేసుకోరా? చెప్పండి చెప్పండి అబ్బా, చేసుకుంటారా చేసుకోరా? రైట్. చూడండి వాట్ ఎల్స్ హ్యాపెండ్. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అద్భుతాలు చేసేవాడు వారి మధ్యలో ఉన్నా కూడా అపార్థం చేసుకున్నారంటే మనం ఏ లెక్కండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ గాడ్ ఈవెన్ టుడే ఇన్ ద వరల్డ్. ఏ దేవుడికి ఇంత మిస్అండర్స్టాండింగ్ లేదండి. యేసుక్రీస్తు ప్రభుకున్నంత మిస్అండర్స్టాండింగ్. అది ఆయనకి కొత్త కాదు. దేవుడు అంటున్నాడు, సత్యాన్ని వారు గ్రహించలేకుండా అపార్థం చేసుకుంటారు. మనుషులు విడిచిపెట్టండి. అపార్థము చేసుకునే వారి గురించి మీరు ఆలోచించవలసిన అవసరము లేదు. ఎంతగా అపార్థం చేసుకుంటారండి, ఎంత హేళన చేస్తారు యేసుక్రీస్తు ప్రభువుని, ఎంతగా అవమానిస్తారు దేవుణ్ణి.
చూస్తూ ఉంటాం, మనం ఫేస్బుక్స్లో చూస్తూ ఉంటాం, ఎన్నో పోస్ట్లో చూస్తూ ఉంటాం. అరే, ఐ సెడ్, వై ఆర్ యు మిస్అండర్స్టాండింగ్ సచ్ ఎ గ్రేట్ గాడ్? ఇంత మంచి దేవుడయ్యా, నీ కొరకు ప్రాణములు పెట్టే దేవుడిని నువ్వు అపార్థము చేసుకుంటే ఇంకా నీ సొంత వారిని నువ్వు అర్థం చేసుకోగలుగుతావా? ఆయన దోచుకోవటానికి రాలేదు, మోసం చేయటానికి రాలేదు. నీ పాపము నిమిత్తము చనిపోయి నీకు విమోచన కలగటానికి వచ్చిన వాడిని నువ్వు అపార్థము చేసుకుంటావంటే నువ్వు ఏ మనిషినైనా అర్థం చేసుకోగలుగుతావా? సో అలాంటి వారి దగ్గర నువ్వు అపార్థమే తప్ప వారు నిన్ను అంగీకరించరు. దే విల్ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ యూ, దే విల్ నెవర్ అండర్స్టాండ్ యూ. ఎనీబడి హూ మిస్అండర్స్టాండ్స్ గాడ్ and his son Jesus Christ will never be able to understand us. సో అందుకనే మీరు ఆలోచించటము ఆపేయండి. అరే, నా ఫ్రెండ్స్ ఎందుకు నన్ను ఇంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు? when they don't understand the sacrifice of God, they will never understand our love for God. యోహాను సువార్త 8వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఎవరికి తీర్పు, ఎందుకంటే తీర్పు దినము ఒక దినము పొద్దున చెప్పానా లేదా? తీర్పు దినం అనే ఒక దినము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ దినము వరకు దేవుడు తీర్పు తీర్చడు. ఎవరంటున్నారు నేను తీర్పు తీర్చనని? హూ ఇస్ సేయింగ్ దట్? అలాంటి వ్యక్తిని కూడా నువ్వు దూషించినా, నువ్వు తిట్టినా, నువ్వు ఉమ్మి వేసినా, నువ్వు కొట్టినా, నువ్వు ఎన్ని మాటలన్నా, నువ్వు ఫేస్బుక్ లైవ్లో ఎంత తిట్టినా కూడా నిన్ను మాత్రం అపార్థం చేసుకోడంట. నిన్ను కాపాడటానికే కనిపెడుతున్నాడంట. దేవునికి స్తోత్రము. ఎంత మంచి దేవుడు అయ్యా దేవుడు. అలాంటి దేవుడినే అపార్థం చేసుకుంటే మనం ఒక లెక్కన? మీరే చెప్పండి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడానున్నాము, కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. ఒకవేళ నేను తీర్పు తీర్చినా నా తీర్పు సత్యమే. దేవునికి స్తోత్రము. అపార్థము చేసుకున్నారు ఆయనని. మిమ్మల్ని కూడా మనుషులు అపార్థం చేసుకుంటారు, దాని గురించి మీరు చింతపడకండి. నోబడీ అండర్స్టాండ్స్ మీ బ్రదర్ అని దయచేసి ఏడుపు మొఖాలు పెట్టుకుంటాం ఆపేయండి దయచేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మిమ్మల్ని ధైర్యపరచడానికి. చాలాసార్లు వస్తూ ఉంటారమ్మా, చెల్లెళ్ళు వస్తూ ఉంటారు, తల్లిలు వస్తూ ఉంటారు, బ్రదర్ నా సొంత వారే, నా భర్త నన్ను అర్థం చేసుకోడు బ్రదర్, నేను ఏం తక్కువ చేశానని అన్నీ నేను ఇచ్చాను తనకి, అయినా నా భర్త. సహజము, మనుషుల్ని అర్థం చేసుకోరు, ఎందుకంటే దేవుడిని అర్థం చేసుకోలేరు కాబట్టి. అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే నన్ను ఎవ్వరు అర్థం చేసుకోకపోతే స్తోత్రం అనేది అర్థం చేసుకున్నవాడు యేసయ్య ఉన్నాడు అని సంతోషించండి. నేను ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకున్నాడా లేదా దాన్ని బట్టి సంతోషించారంట. పనికి మాలిన వారు అర్థం చేసుకోలేదని వీరు బాధపడతారంట, డిప్రెషన్కి పోతారంట, చచ్చిపోతారంట. ఇదేమి న్యాయం అండి? మీరే చెప్పాలి. హీ వాజ్ డీమనైజ్డ్. సైతానుడితో పోల్చినారు యేసుక్రీస్తు చేస్తున్న గొప్ప పనులు. హీ వాజ్ డీమనైజ్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 27వ వచనం 24 నుండి 27 చూద్దామండి. హీ వాజ్ మిస్అండర్స్టూడ్, హీ వాజ్ డీమనైజ్డ్. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే. చూడండి, వీడు దయ్యములకి అధిపతి అంట. ఎవరిని చెప్తున్నారు? ఒక దేవుడినే, ఒక రక్షకుడినే ప్రేమించి నీ కొరకు ప్రాణాలు పెట్టడానికి వచ్చిన వాడినే దెయ్యముతో పోల్చినారంటే మీరు ఎంత మంచి పనులు చేసినా కూడా మీరు తిరిగి ప్రేమ పొందుకుంటారు అనుకోవటం అది మీ పిచ్చితనం, మీ వెర్రితనం, మీ మూర్ఖత్వము. నువ్వు ఎంత మంచి చేయాలనుకున్నా కూడా దాని వెనకాల చెడుని వెతుకుతారే కానీ ఏ ఉద్దేశం, అమ్మో ఈడు ఏదో ఎజెండాతో, ఇదేదో ఎజెండాతో వచ్చింది అంటారు. నీ ఉద్దేశం మంచిదైనా కూడా దాని వెనకాల ఏదో ఒక చెడుని వెతుకుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుని అంటున్నారు, దెయ్యముతో పోలుస్తున్నారు. దెయ్యములకు అధిపతి అంట యేసుక్రీస్తు ప్రభు. ఏ మనుషులేమండి,
దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, ఆ. కానీ మరి ఒకని వలన కాదనిరి. ఆ, ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లా నేను. చూసారా, వాళ్ళ ఆలోచనలు ఎరిగాడంట దేవుడు. ఆలోచనలు ఎరిగి ఏమంటున్నాడు? మీరే దెయ్యాలన్నాడా? కాదు, ఏమంటున్నాడు చూడండి. తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము If a house is divided against itself, can it stand? తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. నిలవదు కదా, అవునా కదా? నిలుస్తుందా? అలాంటి ఇల్లు నిలుస్తుందా? నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును. చూడండి ఎంత చక్కగా జవాబు ఇచ్చాడు. సాతానుడికి సాతానే విరోధ అయితే ఎలా నిలబడగలుగుతాడు? అంతేగాని అరిచి కేకలేసి రెచ్చిపోయి సంగతి చెప్తా బిడ్డ అనలేదు అక్కడ యేసయ్య. 36-37 వచనాలు అందులోనే చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. మీ మాటను బట్టియే మీరు నీతిమంతులని తీర్పు నందుదురు. మీ మాటలను బట్టి నేను తీర్పు తీర్చవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు మీరే తీర్పు తీర్చుకున్నారు. మీరు మంచి పలికిన ఎడల నీతిమంతులుగా తీర్పు నందుతారు, మీరు చెడు పలికిన ఎడల మీరు అపరాధులని తీర్పు నందుకుంటారు. తీర్పు తీర్చవలసిన అవసరం కూడా దేవునికి లేదు. హీ వాజ్ డీమనైజ్డ్, అంటే ఒక రకమైన ట్రాప్ వేశారు ఆయనకి. ఆయన ఏదో ఒక విధంగా ఇరకాటంలో పెట్టాలని చాలా ప్రయత్నించారు. యేసుక్రీస్తు మిమ్మల్ని కూడా చేసే ఉంటారండి. ఏదో విధంగా వీళ్ళని ఇరికించాలి, ఏదో ఒక విధంగా ఏదో కేసు పెట్టి ఇరికిచ్చేయాలి, ఏదో ఒక విధంగా జీవితాన్ని పాడు చేయాలి, ఏదో ఒక విధముగా వీడిని నాశనము చేయాలని ఏదో ఒక ప్లాన్ సెటప్ చేసుకొని ఉంటారు. మీ జీవితంలో అనుభవించారా? యేసు అనుభవించాడండి ఈ సమస్యను. దే ట్రై టు సెటప్, ఎన్ని ప్లాన్స్ వేసినారో ఇరికించడానికి యేసుక్రీస్తు ప్రభువుని. ఆయననే ఇరికించడానికి చూస్తే నిన్ను ఇరికించరా? దొంగ కేసులు పెట్టి దొంగ సాక్ష్యాలు పలికి నిన్ను ఇరికించరా? చూడండి, యోహాను 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనము. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, చూడండి ఏమిటి, ఇరికిచ్చేద్దామని ఒక సిచ్యువేషన్ అన్నమాట. ఒక వ్యభిచారము చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొని తీసుకొని వచ్చినారు. కానీ వాడిని తీసుకొని వచ్చినారా? చెప్పండి, తీసుకురాలేదు. చూద్దాం ఏం చేస్తాడు ఇప్పుడు, దొరికిండు అనుకున్నారు వీళ్ళు. ఏ విధంగా చూసినా కూడా ఏదో ఒక విధంగా ఆయన్ని ట్రాప్ చేయాలి, ఏదో ఒక విధంగా మనకి దొరకడా? ఉన్నారండి ఎవరైనా మనలో అలాంటి వాళ్ళు? దేవుడు అంటున్నాడు, నాకే ట్రాపులు వేశారు, నన్నే ఇరికించాలనుకున్నారు, మీరొక లెక్కన. మిమ్మల్ని ఇరికిస్తారు మనుషులు. గాఢాంధకారపు లోయల్లోని నేను సంచరించిన ఏ అపాయము నా యొద్దకి రాదు. హల్లెలూయా. ఎంత ఇరకాటంలో పెట్టాలనుకున్నా, ఎంత ఇబ్బందిలో మిమ్మల్ని నెట్టివేయాలనుకున్నా, ఎంత ఇరికించాలనుకున్నా కూడా దేవుడు అంటున్నాడు, గాఢాంధకారపులోని మిమ్మల్ని తోసివేయాలనుకున్నా కూడా అక్కడ కూడా నీకు వెలుగుగా, నీకు తోడుగా ఉంటాను. ఎంత గొప్ప దేవుడు అండి. లూకాసు వార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి 26 వచనాలు దాకా. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకును ఆయనను అప్పగించుటకై. చూడండి ఏం చేస్తున్నారంట, ఎవరి మీద కన్నేశారంట? ఎప్పుడు దొరుకుతాడా, దొరకకుండా పోతాడా అని కనిపెడుతున్నారంట. ఎవరి గురించి? రక్షకుడు గురించి. ఎవరైతే ప్రాణాలు పెట్టబోతున్నాడో, ఎవరైతే వారికి పాప విమోచన కలగజేయాలని ఆలోచనతో ఈ లోకానికి వచ్చాడో ఆయన కోసమే కనిపెడుతున్నారంట, ఇరికించటానికి, ఒక ట్రాప్ వేయటానికంట. ఎంత దౌర్భాగ్యం. ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా
నీవు న్యాయముగా మాట్లాడుచును ఆ, బోధించుచు నున్నావు. ఆ, నీవెవని అందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావు అని ఎరుగుదుము. చూడండి, ఫస్ట్ ఏమని పొగడుతున్నారు అనమాట. పొగడతల్లో చాలా మంది ట్రాప్లో పడిపోతారు. అదొక పెద్ద బిస్కెట్. అవునా కాదా చెప్పండి? అందుకనే పొగడతలకి ఎంత దూరంగా ఉంటే మనిషి అంత సంతోషంగా బ్రతుకుతాడు. నిన్ను పొగుడుతున్నాడంటే మాత్రం పారిపోయింది ఆ వ్యక్తి నుంచి. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. మనము కైసరునకు ఆ, పన్ను ఇచ్చుట న్యాయమా కాదా. చూడండి, ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి వారు కుయుక్తుని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి, దీని మీది రూపును పైవ్రాతయు ఎవనివని అడగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి ఏది చెందాలో వానికి ఇచ్చేయండి, ఎవరికి బాకీ ఉండకండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్ని ట్రాపులు! ఒక్కటి కాదమ్మా, బైబిల్లో చదివితే ఏ విధంగా ఆయనని ఇరికించాలని. మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు ఎవడో ఇరికిస్తాడు. ఇరకాటులో పడినప్పుడు భయపడకండి, దేవుడే ఆ యొక్క సమస్యకు పరిష్కారము కూడా ఇస్తాడు. ఆయనని నమ్మండి. దేవుడే నీకోసం వ్యక్తులని ఏర్పాటు చేసుకొని నీకు విమోచన కలుగు చేస్తాడు. ఆ తర్వాత ఆయన శపింపబడ్డాడంట, శపించారంట యేసుక్రీస్తుని. నమ్మగలుగుతున్నామండి ఇవన్నీ? అంటే మీకు ఫీల్ అయిపోతూ ఉంటారు కదండి, నేను ఇన్ని బాధలు పడుతున్నానని. మీకే లోకములో ఉన్న సమస్యలు ఉన్నట్టు మీరు ఫీల్ అయిపోతూ ఉంటే యేసుక్రీస్తు పాపం అనుభవించింది ఏమైనా తక్కువ? హీ వాజ్ కర్స్డ్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. శాపగ్రస్తుడు ఎవడయ్యాడండి? ఇలాంటి దేవుణ్ణే నీ శాపము తన మీద మోపుకొని ఆయన నీతిని నీకు అనుగ్రహించిన దేవుణ్ణే శపిస్తే నిన్ను అనరాని మాటలు అనరా? మీరే చెప్పండి, అంటారా అనరా? అందుకనే ఎక్కువ ఫీల్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువ ఫీల్ అయితే తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ప్రతి చిన్న చిన్న విషయానికి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అమ్మా దయచేసి నమ్మండి అమ్మ, మీకన్నా ఎక్కువగా హింసింపబడినది, బాధపడినది, శపింపబడినది, అన్ని విధాలుగా మోసపోయినది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు అన్నీ తెలుసు. నీవు వెళుతున్న ఈ శోధన అన్నిటినీ దేవుడు అర్థం చేసుకొని అంటున్నాడు, నేను నిన్ను విడివను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉన్నాను, నన్ను నమ్ము, ఈ యొక్క సమస్యకు పరిష్కారము నేను ఇచ్చే నేను వెళతాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అంటున్నాడు దేవుడు. ఆయన మోసగింపబడ్డాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు. He was betrayed. He was not only misunderstood, he was demonized. They set up a trap for him. He was cursed. Next, he was betrayed. ఆయన మోసము చేయబడ్డాడు. చాలామంది అంటారు, నన్ను మోసం చేశాడు బ్రదర్, ఆయన నమ్మి పెళ్లి చేసుకున్నాను, నన్ను మోసం చేశాడు, నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను, మోసం చేసేసింది బ్రదర్, నేను ప్రేమించి మోసపోయాను బ్రదర్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను. అమ్మా, దేవుణ్ణి మోసం చేస్తే నేను మోసం చేయడా? మీరే చెప్పండి. మీరు మోసపోయారని ఫీల్ అవుతున్నారని దేవుడికి కూడా తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, వరి కాకు, మోసం జరిగింది కానీ న్యాయము నీ వైపు ఉన్నది, న్యాయం తీర్చేవాడు నీ దేవుడై ఉన్నాడు అని నమ్మమంటున్నాడు దేవుడు. న్యాయము నీ వైపు ఉన్నది, నమ్ము అంటున్నాడు దేవుడు.
ఆయనను అప్పగించువాడు. నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకొని ముద్దు పెట్టుకొని మోసం చేశాడండి. 3.5 సంవత్సరాలు తనతో కలిసి తిరిగి తన కంచములో తిని ఎన్నో మేలులు పొందుకున్న వాడే చెప్పండి, మోసం చేస్తే మనల్ని మోసం చేయరా? మనల్ని అపార్థం చేసుకోరా? అందుకనే అంటున్నానమ్మా, ఏ విషయములో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మీరు అనుభవిస్తున్నదంతయు మీ పక్షమున అనుభవించే ఈ లోకముని విడిచిపెట్టి వెళ్ళాడు, రాబోచున్నాడు. అందుకనే అంటున్నాడు, ఇదిగో నేను వస్తున్నాను, కొనియాడబోతున్నాను. దుఃఖము లేదు, మరణము లేదు, ఏ వ్యాధి లేదు, ఏమీ లేదు. అలాంటి చోటికి నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. దేవునికి స్తోత్రము. He's coming back. For sure he is coming back. నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. నేను ఎవరిని ముద్దు పెడతానో వాడినే మీరు అరెస్ట్ చేయాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 47-48 వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, నీవు ముద్దు పెట్టుకొని ఇంత మోసం చేస్తున్నావా యూదా ఇస్కారియోతు? ప్రేమిస్తున్నట్టు నటించి నాతో కలిసి తిరిగి ఇన్ని మేలులు పొందుకొని ముద్దుతో నన్ను మోసం చేస్తావా? అమ్మా, నిజంగా చెప్తున్నానమ్మా, దేవుడు మనుష్యులు ఎంతగా ఏ విధంగా అనుభవించాలో అనుభవించాడమ్మా. అందుకనే దేవుడు అంటాడు, అన్నిటిలో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు అనుభవించిన ప్రతి శ్రమ ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రతి పరిస్థితిని ఆయన గుర్తు తెలుసుకొనే ఉన్నాడు. ఆయన అన్నీ అనుభవించాడు. నిందలు మోపబడ్డాయి, నిందలు అనుభవించాడు, శ్రమలు, అవమానాలు, కష్ట నష్టాలు అన్నీ తెలుసు. అందుకనే మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు దేవునికి అర్థం అవుతుంది. ఆ పరిస్థితుల్లో నీ వెళ్ళిన వాడికే కదండి మీ నొప్పి ఏమిటో, మీ బాధ ఏమిటో తెలుస్తుందా తెలియదా? అందుకనే దేవునికి తెలుసమ్మా, మీ పరిస్థితి దేవునికి తెలుసు, మీ గతి, మీ స్థితి దేవునికి బాగా తెలుసు. అందుకనే దేవుడు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను కాపాడును. నువ్వు నిజంగా నన్ను నమ్మితే, నిజంగా నీ పరిస్థితిని బాగు చేయగలుగుతానని నమ్మితే, నమ్మటమే నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నన్ను నమ్మమ్మా, నన్ను నమ్మయ్యా. నీ పరిస్థితుల గుండే నేను వెళ్ళాను, నీ పరిస్థితి ఏమిటో నేను అర్థం చేసుకోగలుగుతాను అని దేవుడు చెప్తున్నాడు. మనిషిగా వచ్చాను, నరమాంసముగా నేను పుట్టాను, జన్మించాను. ఒక మనిషి, నరమాంసపు మనిషి ఏ విధంగా శ్రమలు అనుభవిస్తాడో అన్నీ నేను అనుభవించే, ఇదిగో నేను మీకోసం ఒక గొప్ప నివాస స్థలము ఏర్పాటు చేయటానికి వెళుతున్నాను, మరలా తీసుకొని పోతాను. ఇలాంటి మోసపు బ్రతుకులు మిమ్మల్ని బ్రతకనివ్వను, విడిచిపెట్టను, మిమ్మల్ని ఎడబాయను అని యేసయ్య అంటున్నాడు. He was disowned. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69-75 వచనాలు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, ఇప్పుడు చూడండి, పేతురు ఎవరండి? దేవునికి అత్యంత ప్రియమైన శిష్యుల్లో అత్యంత ప్రియమైన శిష్యుడు. వారు అందరూ అభ్యంతరము పడినా నేను మాత్రము అభ్యంతరము పడను. మరలా ఒకసారి అంటాడు, నేను నిన్ను చావనివ్వను అంటాడు. నేనైనా చచ్చిపోతాను కానీ నిన్ను చావనివ్వను అన్నవాడే దేవుణ్ణి ముందు విడిచిపెట్టి పారిపోయింది. చూడండి, చల్లగా ఉండండి. అందుకనే ఎవరిని నమ్మటానికి లేదమ్మా, ఎవరిని నమ్మటానికి లేదమ్మా. ఎప్పుడు ఎవరు మనల్ని విడిచిపెడతారో తెలీదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. తన ప్రాణము దగ్గరికి వచ్చేసరికి సొంత వాళ్ళు కూడా మోసం చేస్తారండి. ఇది మనుషుల యొక్క స్వభావము. జాగ్రత్తగా ఉండండి. అందుకనే మనుషుల్ని నమ్మటము కన్నా, గుర్రముని రథాలు నమ్మటము కన్నా దేవుణ్ణి నమ్మటము మేలు. ఎవ్వడు ఎప్పుడు ఏ విధంగా ముంచేస్తాడో తెలియదు.
అలాంటి వారి మీద ఆశలు పెట్టుకోవటం మానేయండి. నిన్ను కాపాడే వాడి మీద ఆశలు పెట్టుకోండి. ఆశపడే ప్రాణముని తృప్తి పరిచే దేవుడు, దేవునికి స్తోత్రము. మత్తయి సువార్త 26:69-75. ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈమె నా భార్య అయిందబ్బా. అసలు ఆమె సంగతి ఏందో తెలుసా? ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె క్యారెక్టర్. అరే ఈమెనే నమ్ముతావా అని ఎన్ని నిందలు వేసేస్తారో తెలుసండి. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. వారి దగ్గరికి వచ్చేసరికి, వారు బ్రతుకులు కాపాడుకోనేసరికి అవతల వారిని ఎన్ని నిందలతో నింపేస్తారో, నిందలు మోపుతారో భయంకర. నిజంగా చెప్తున్నానండి, ఇవన్నీ అనుభవించామండి కుటుంబంగా. మా అక్కలు అనుభవించారండి, ఎన్ని నిందలు మోపారు వాళ్ళ మీద. చెప్పలేనన్ని బాధలు అనుభవించాము కుటుంబంగా మేము. I know what pain is. I know what rejection is. ఆ దేవుడు బహుశా అందుకని ఇవన్నిటిలో నన్ను నడిపించారు, ఎదుటి వాళ్ళ బాధ అర్థం చేసుకోగలుగుతాడేమో అని. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏది చేసినా దేవుడు నా మంచి కొరకే చేశాడు. దేవునికి స్తోత్రము. ఈరోజు ఈ సాక్ష్యము లేకపోతే మీరు నా మాటలు వింటారా? వినరు కదా. అందుకని దేవునికి స్తోత్రం అంటాను. ఏది జరిగినా మన మంచి కోసమే. లూకాసు వార్త 22వ అధ్యాయము 66-65 వచనాలు, 63-65 వచనాల వరకు. 22వ అధ్యాయము. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగిరి. ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. చూడండి ఏం చేశారండి, ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభుని వెక్కిరించారంటండి. అపహాస్యము చేసి, ముఖము కప్పి, గుద్ది. వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? ఇప్పుడు చెప్పు, నేను ఎవరు గుద్దారో ప్రవచించు. అమ్మా, ఆయన ఎంత అనుభవించాలో ఒక మనిషిగా అన్నీ అనుభవించేశాడు. అందుకనే సిలువ మీద చివరిగా ఏమన్నాడో తెలుసా? ఇది సమాప్తము, మీ బాధలన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టాను. దేవునికి స్తోత్రము. నన్ను నమ్ము అంటున్నాడు. మీ బాధలన్నీ తుడిచివేయటానికి, మీ కన్నీరులు తుడిచివేయటానికి, ఇది సమాప్తము చేయటానికి, మీ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, శ్రమలు తాత్కాలికమే, కానీ ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టాను నేను. దేవునికి స్తోత్రము. Our God is not a God of commas, He's a God of full stop. ఆయన ఏదైనా పని చేస్తే ప్రారంభించి ముగిస్తాడు, కానీ మధ్యలో కామాలు పెట్టి ఆపేయడు. God was arrested. Our Savior was put behind bars. ఏ అపరాధము, కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏ పాపము చేయకుండా ఎందుకయ్యా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకయ్యా జైలు పాలు చేస్తున్నారు, ఎందుకయ్యా అబద్ధపులు సాక్ష్యాలు విని అబద్ధపు న్యాయములు తీర్చి నన్ను ఎందుకు ఇంత ఇరకాటంలో పెడుతున్నారంటే, దేవుడు కూడా అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే అనుభూతి కలిగి బ్రతికాడు. అందుకనే మీరు ఏ విషయములో దిగులు పడకండి, చింతించకండి, భయపడుకుడి అని యేసు పదే పదే చెప్తున్నాడు. ఈ లోకములో మీకు కలుగు శ్రమలు అనేకము, కానీ మీరు భయపడకండి, ఈ లోకమును నేను జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అర్థమైంది కదా? ఎక్కువగా బాధపడకండి, బాధపడటం వలన లాభము లేదు. చివరిగా ఆయన కొట్టారంట యేసుక్రీస్తు ప్రభుని. ఎన్ని కొరడా దెబ్బలండి? ఒకటి తక్కువ 39. ఎవరి కోసమండి దెబ్బలు పడ్డాడు చెప్పండి? మీరు ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని కొడతారండి. తప్పు చేసేవాడికి ఇక్కడ తన్నులు పడవు, తన్నులు పడే స్థలం వాడికి ఆల్రెడీ. మీరు ఎందుకు బాధపడతారు? మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనము, యోహాను పత్రిక 19వ అధ్యాయం 23-27 వచనాలు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా, ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చి గోల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట
చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఏమనాలండి, ఆయన అంగీని కూడా విడిచిపెట్టలేదమ్మా. అమ్మా, మీ దగ్గర ఉన్నదంతా దోచుకోవటానికి వస్తారమ్మా. దోచుకున్నా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడినే దోచుకున్నారు మనుషులు, మోసం చేశారు, దొంగలించారు. ఇవన్నీ సహజమే మీ జీవితంలో. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టలేని వారు దేవుని దగ్గర ఉన్న వస్త్రాలే దోచుకున్నారు, చీటీలు వేసి లాక్కున్నారంటే ఎంత దౌర్భాగ్యమో చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని ఎవడైనా మోసం చేసి ఏదైనా దోచుకున్నాడు అనుకోండి, బాధపడకండి. దేవుడు ఖచ్చితముగా మీరు పడుతున్న శ్రమని చూసి తగిన సమయములోనే దేవుడు మీకు ప్రతిఫలముని ఇస్తాడండి. అంతేగాని ఊరికనే మౌనంగా నిలుచొని దేవుడు ఉండడండి. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్, ఈజ్ అ ఫేర్ గాడ్. యోహాను పత్రిక 19వ అధ్యాయం 23 నుండి 27 వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. లోపల అంగీ కూడా విడిచిపెట్టలేదండి. పై వస్త్రమే కాదంట. ఎంత దౌర్భాగ్యం అండి. సరిపోలేదంటండి, సిలువ వేసింది సరిపోలేదంట, పై వస్త్రము తీసేసుకుంది సరిపోలేదంట, ఆయన కింద అంగీ కూడా. ఏమిటండి మనుషులు, దేవునికే చేస్తే మనకి చేయరని గ్యారంటీ ఏముందండి? అందుకని ఏ విషయంలో మీరు దేవుడు అంటాడు, దుఃఖించకండి. నన్నే విడిచిపెట్టని మనుషులు నిన్ను విడిచిపెడతారా? కానీ నన్ను నమ్మండి, నేను నీకు నిత్యము తోడై ఉన్నాను, నేను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. రండి మోకరిద్దాము.